Of you, welcome back to RS Academy. This is Ravi. ఈ రోజు మనం ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ప్లాన్లో ఉన్నాం. ఆల్రెడీ కెమిస్ట్రీ చేసాము, మ్యాథ్స్ 2A 2B చేసాం స్టూడెంట్స్. అవి కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఓకే, సో ఈరోజు ఫిజిక్స్లో పాస్ అవ్వాలంటే ఏ చాప్టర్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఫుల్ మార్క్స్ రావాలంటే ఏ చాప్టర్ సెలెక్ట్ చేసుకోవాలి, షార్ట్స్ కొన్ని పర్టికులర్ చాప్టర్స్ చదవాలి, ఎందుకు చదవాలి, ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ ఎగ్జామ్లో మీరు చేయాల్సిన కొన్ని టిప్స్ కూడా చెప్తాను స్టూడెంట్స్. ఓకే, అయితే పాస్ అవ్వడానికి ఫస్ట్ చాప్టర్ వేవ్స్ అనేది చాలా ఈజీ చాప్టర్ అండ్ న్యూక్లియర్ చాప్టర్ కూడా ఈజీ చాప్టర్. రెండిట్లో నుంచి ఒక లాంగ్ వస్తుంది. 16 మార్క్స్ మీకు కవర్ అవుతున్నాయి స్టూడెంట్స్. ఓకే, అండ్ రే ఆప్టిక్స్ అనేది ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ అనేవి ఈజీగా ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మీకు రే ఆప్టిక్స్ చదువుకోమని చెప్తున్నాను నా సజెషన్ మాత్రానికి. అక్కడ షార్ట్ ఒకటి VSEQs 6 మార్క్స్ వస్తున్నాయి అండ్ వేవ్ ఆప్టిక్స్. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ చాప్టర్స్ చదివితే అండ్ లాస్ట్లో ఉన్న ఈ చాప్టర్ చదువుకుంటే దాట్స్ ఇట్, మీరు పాస్ అయిపోవచ్చు. దీంట్లో కూడా వేవ్ ఆప్టిక్స్ 4 మార్క్స్ వస్తాయి. సో 6 + 4 10, 10 + 16 26 మార్క్స్ అనేవి వస్తున్నాయి మీకు. అవుట్ ఆఫ్ 60కి 21 మార్క్స్కే పాస్ అయిపోతారు. అంటే 16 + 6 ఈ 3 చేసుకుంటే మీరు పాస్ అయిపోతారు. బట్ మనకు సేఫ్టీ ప్లానింగ్ కావాలి కాబట్టి వేవ్ ఆప్టిక్స్ మనం పెట్టుకున్నాం. అండ్ ఇది కాకుండా మీకు 2 మార్క్స్ 4 మార్క్స్ పేపర్లో అటెండ్ చేయండి, రాకపోయినా ఏదో ఒకటి రాసి ఇవ్వండి, వాళ్ళు ఒక ½ మార్క్ ఏదో పాస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ లాంగ్లో మీకు ఏదో ఒక ఆన్సర్ వచ్చు, ఆటమ్స్ నుంచి ఏదో ఆన్సర్ వచ్చు, బట్ క్వశ్చన్ ఆటమ్స్ చాప్టర్ సంబంధించి వేరే క్వశ్చన్ అడిగాడు, రాసేయండి, ఏం కాదు, రాస్తే మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ ఏవి ఇచ్చి పెట్టకుండా మీరు రాయండి. సో మీరు ఏదో ఒకటి రాసినందుకు మీకు మార్క్స్ వస్తాయి. ఏదో ఒకటి అంటే ఆ లెసన్లో నుంచి ఏదో ఒక ఆన్సర్ రాయండి, అంతేగాని అవుట్ ఆఫ్ రాయకండి. ఓకే, పేపర్ అటెండ్ చేయండి, ట్రై చేయండి, పాస్ అయిపోతారు. ఇది మా సబ్స్క్రైబర్స్కి అండ్ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మంచిగా హెల్ప్ అవ్వాలి ఈ టిప్స్. ఓకే, సో కెమిస్ట్రీ కూడా వేసాను, 2B 2A కూడా వేసాను. ఒక్కసారి RS Academy నేమ్ సెర్చ్ చేయండి, మీకు క్లియర్ కట్ కనిపిస్తాయి స్టూడెంట్స్. ఓకే రైట్, ఇప్పుడు ఫుల్ మార్క్స్ కోసం చూద్దాం. లాంగ్స్లో వేవ్స్ అండ్ న్యూక్లియై మీకు ఇక్కడ 8 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్. ఈ చాప్టర్స్ ఈజీగా ఉంటుంది, మీరు వేరొక లాంగ్ కూడా చదువుకోవచ్చు, అది ఆప్షనల్. ఫస్ట్ ఈ 2 చాప్టర్స్ పర్ఫెక్ట్ అయ్యాకే దానికి వెళ్ళాలి. అంటే ఇది పర్ఫెక్ట్ అయ్యాక వెళ్ళకూడదు, ఇది అండ్ షార్ట్స్ అండ్ వెరీ షార్ట్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు లాంగ్స్ స్టార్ట్ చేయాలి. దాంట్లో ఎక్స్ట్రా షార్ట్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ ప్లాన్ వెళ్తున్నట్టు. ఇక్కడ ఎక్స్ట్రా చదివేసి దీనికి వెళ్తే తప్పు, ఎందుకంటే ఇక్కడ ఉన్నవి చదువుకోకుండా ఇది మిస్ చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా చదివితే ఏం ప్రయోజనం? మీరు ఎక్స్ట్రా చదువుకోవాలనుకుంటున్నా ఫస్ట్ లాంగ్స్ అవ్వాలి, షార్ట్స్ అవ్వాలి, VSEQs కూడా అయిపోయిన తర్వాతనే మీరు ఎక్స్ట్రాకి వెళ్ళండి. ఓకే, ఒకవేళ ఏదైనా లాంగ్ కానీ షార్ట్ కానీ మీకు రానిది వస్తే ఆ లెసన్లో నుంచి రాయండి, బట్ మీరు స్కిప్ చేయొద్దు. రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి, ఇస్తారు. ఓకే, అండ్ షార్ట్స్లో మనం ఎలా సెలెక్ట్ చేసాము అంటే ఇక్కడ చూడండి, రే ఆప్టిక్స్ అండ్ వే ఆప్టిక్స్ అండ్ ఆటమ్స్ అనేవి ఈజీ చాప్టర్స్. సో ఈజీగా గుర్తుంటాయి, ఈజీగా రాయొచ్చు. అండ్ ఇది సెమీ కండక్టర్స్ అనేవి మనకి ఏంటి అంటే ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి, 4 మార్క్స్ వస్తాయి, అలాంటి చాప్టర్. అండ్ మూవింగ్ చార్జ్ మ్యాగ్నటిజం కూడా అలాంటి చాప్టరే. దీంట్లో మీరు 4 మార్క్స్ చదివారనుకుందాం, 2 మార్క్స్ మీకు హెల్ప్ అవుతుంది. అలాంటి చాప్టర్ నేను ఇక్కడ ఇచ్చాను మీకు, ఈ 2 అలాంటి చాప్టర్స్. అండ్ ఈ మూవింగ్ చార్జ్ మ్యాగ్నటిజమ్స్ కొంచెం రిలేటెడ్గా ఉన్న చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇలా నేను ఆర్డర్ వైజ్గా ఇచ్చాను. ముందు 3 ఈజీగా ఇచ్చాను, దాని తర్వాత 2 మార్క్స్కి 4 మార్క్స్ కవర్ అయ్యే చాప్టర్స్ ఇచ్చాను, రైట్. దాని తర్వాత దీనికి లింక్ ఉన్న చాప్టర్ ఇచ్చాను. సో ఇలా చేసుకోండి, మీకు ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి. సక్సెస్ రావాలన్నా, మంచి మార్క్స్ రావాలన్నా ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. ప్లానింగ్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతారంటే రాదు. స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఉంది అనుకుందాం, సపోజ్ ఆ గేమ్ మీరు ఆడుతున్నారు. సో మనకి నీట్గా నిచ్చెన రాకుండా మీరు తొందరగా వెళ్ళిపోతారా? కాదు కదా, మనకి ల్యాడర్ రావాలి. సో ల్యాడర్ వస్తే మనం ఫాస్ట్గా రీచ్ అవుతాం. అలాంటి ల్యాడర్సే ఇలాంటి ప్లానింగ్స్. ఓకే, మరి స్నేక్స్ ఏంటంటే మీరు చేసే మిస్టేక్సే స్నేక్స్. ఆ మిస్టేక్స్ నుంచి మీరు అవాయిడ్ చేసుకోండి. మీరు ఇచ్చే ప్లానింగ్స్ మీరు ఫాలో చేయండి. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ ఇచ్చారు, 2A 2B ఇచ్చారు, మీకు ఇంకేం కావాలో అడగండి. అండ్ మా ఛానల్ ఫాలో చేయండి, ఈ వీడియోస్ లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంకా వీడియోస్ తీస్తాం స్టూడెంట్స్. ఓకే, అండ్ VSEQs మాత్రంకి అన్ని చాప్టర్స్ చదువుకోవాలి.
ఓకే, ఎప్పుడు చదవాలంటే లాంగ్స్ షార్ట్స్ అయ్యాకే చదవాలి, లేకపోతే టైం అంతా ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. లాంగ్స్ షార్ట్స్ చదివిన తర్వాత మీకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత అప్పుడు బేసిక్స్ చదివితే బాగా గుర్తుంటాయి స్టూడెంట్స్. సో ఇది ఓవరాల్ ప్లానింగ్. పేపర్ అయితే అన్ని అటెండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎంసెట్ వెయిటేజ్ వీడియోస్ తీసాము, అండ్ మ్యాథ్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసాము. మన ఛానల్ నుంచి సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తాయి. సో మమ్మల్ని ఫాలో చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. బాయ్.